హ్యూమన్ రైట్స్ని కెరెల్ వెసెక్ అనే ఆయన 3 జనరేషన్స్గా క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఐడియల్స్ అయిన లిబర్టీ, ఈక్వాలిటీ మరియు ఫ్రెటర్నిటీ బేస్ చేసుకొని చేయడం అనేది జరిగింది. సో మొదటిగా లిబర్టీ బేస్డ్ క్లాసిఫికేషన్, దీన్నే మనం ఫస్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని అంటాం. సో సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనేవి ఈ కేటగిరీ కిందకి వస్తాయి. సో ఈ రైట్స్ అనేవి నెగిటివ్ రైట్స్, అంటే స్టేట్ మన విషయాల్లో ఇంటర్వీన్ అవ్వకూడదు, స్టేట్ ఇంటర్ఫీరెన్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ కల్పించే రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లైఫ్ కావచ్చు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, రైట్ టు రిలీజియన్ కావచ్చు. ఇలాంటి విషయాల్లో మన పర్సనల్ ఆస్పెక్ట్స్ స్టేట్ ఇంటర్వీన్ అవ్వకూడదు, ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు అనే రైట్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఆఫ్ రైట్స్ అంటాం హ్యూమన్ రైట్స్. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ రావాలంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి. ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలంటే ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి స్టేట్ సపోర్ట్ అనేది అవసరం. అందుకే ఈ రైట్స్ ఏమంటాం మనం పాజిటివ్ రైట్స్ అని అంటాం. అంటే స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం, స్టేట్ ప్రజల లైఫ్లో ఇంటర్వెన్ అయ్యి బాగా వెనుకబడిన వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి అనేది దీని యొక్క ఉద్దేశం. సో దీంట్లో మనకి ఎకనామిక్, కల్చరల్ అండ్ సోషల్ రైట్స్ అనేవి వస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ రైట్ టు వర్క్, అలాగే రైట్ టు ఫెయిర్ వేజెస్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మనల్ని ఎనేబుల్ చేస్తాయి. ఎనేబుల్ చేసే బాధ్యత ఎవరిది, స్టేట్ది. కాబట్టి వీటిని పాజిటివ్ రైట్స్ అని అంటాం, విచ్ మీన్స్ ఇట్ రిక్వైర్స్ పాజిటివ్ స్టేట్ ఇంటర్వెన్షన్. అండ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ రైట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, అంటే సాలిడారిటీ. సో ఇవి కలెక్టివ్ రైట్స్, అంటే ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు, కలెక్టివ్ రైట్స్ అని అర్థం. సో మొత్తం యాజ్ ఎ హ్యూమానిటీ మనకి ఉండే రైట్స్ గురించి మాట్లాడుతుంది. లైక్ రైట్ టు క్లీన్ ఎయిర్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, ఇట్లాంటివి. గ్రూప్ రైట్స్, కలెక్టివ్ రైట్స్ అన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఇది థర్డ్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్.